నమస్తే. మన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆర్టీసీ పరిస్థితి అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. ముఖ్యంగా ఈ అంశం మన ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిస్థితిని పరిశీలించినట్లయితే సరే గతంలో ఆర్టీసీకి ఆదాయం వచ్చేది. కానీ ఉమ్మడి జిల్లాకు పరిశీలిస్తే అంటే మనం రాష్ట్రాన్ని కొద్దిసేపు పక్కన పెట్టి ఉమ్మడి జిల్లా పరిశీలించినట్లయితే మన ఖమ్మం ఆర్టీసీకి 7 అంటే ఈ రీజన్ పరిధిలో 7 ఆర్టీసీ డిపోలు ఉన్నాయి. ఈ డిపోలలో దాదాపు ఆర్టీసీ బస్సులు, ఆర్టీసీ కండక్టర్ల పరిస్థితి మనం ఒకసారి పరిశీలిద్దాం. దాదాపు 282 ఉమ్మడి జిల్లాలో ఆర్టీసీ బస్సులు ఉన్నాయి. సుమారు 238 ప్రైవేటు అద్దె బస్సులు ఉన్నవి. అదేవిధంగా ఈ 7 డిపోలలో కండక్టర్లు అయితేనేమి, డ్రైవర్లు అయితేనేమి 865 మంది కండక్టర్లు, 737 మంది డ్రైవర్లు ఉన్నారు. అంటే దాదాపు ఆర్టీసీలో రిక్రూట్మెంట్ లేక ఏండ్లు గడిచిపోతూ ఉంది. సరే ఈ మధ్య కాలం ఏదో ప్రభుత్వం కొత్త ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఏదో ప్రకటన చేసింది. అయితే ఇదంతా పరిశీలించినట్లయితే ఆర్టీసీ డ్రైవర్ అన్నల మీద, కండక్టర్ల మీద పని భారం పెరిగిపోయి అంటే సుమారు వాళ్ళు ఇన్ని కిలోమీటర్లు తిరగాలని ఆర్టీసీ నిబంధనలో ఉంది. కానీ ఆ నిబంధనలు దాటి అంటే సహజంగా 8 గంటల పనిదినం, 8 గంటల పనిదినం దాటి 10, 12 అట్లా గంటలు దాదాపు వాళ్ళ పని గంటలు పెరిగిపోయి ఒత్తిడి పెరిగిపోవడంతో అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. వాళ్ళ ఆరోగ్యం మీద కూడా ప్రభావం పడతా ఉంది. అంటే ఉదయం వెళ్ళి ఎప్పుడు వస్తారో తెలియదు. గతంలో ఇన్ని కిలోమీటర్లు ప్రయాణం డ్రైవర్ కానీ కండక్టర్ కానీ డ్యూటీ చేస్తే ఆ తర్వాత వీక్లీ ఏదో సెలవు ఇచ్చి లేదా అదనపు అమౌంట్ పే చేయడం ఇట్లాంటివి ఉండే. అంటే ఈ అంతా పరిశీలించిన తర్వాత దాదాపు ఉచిత బస్సు వచ్చిన తర్వాత ఇప్పుడు ఏదైతే ఉచిత బస్సు ప్రయాణంలో 55% పైచినుకు మహిళలే ప్రయాణం చేస్తూ ఉన్నారని తెలుస్తూ ఉంది. అంటే ఉమ్మడి జిల్లాలోనే మనం చెప్తాం. ఆదాయం కూడా పడిపోతూ ఉంటే ఆర్టీసీ అధికారులు వీళ్ళు ఏంటంటే డబ్బులు ఇచ్చి టికెట్ కొనుక్కునే ప్రయాణికుల్ని మనం ఎక్కించుకోవాలనే వాళ్ళకు కౌన్సిలింగ్లు కూడా ఇస్తుండడంతో ఇంకా భారం పెరుగుతూ ఉంది. మరో పక్క ఏదైతే ఉచిత బస్సుకు ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదు, వీళ్ళకు డీజిల్లు వీటికి సంబంధించిన మెయింటెనెన్స్లకు అనేక ప్రాబ్లం అవుతూ ఉంది. అంటే ఈ పరిస్థితి అంతా పరిశీలించినట్లయితే ఉమ్మడి జిల్లాలో ఆర్టీసీ ఆస్తులు ఉన్నప్పటికీ ఆ ఆస్తుల పరిరక్షణ వైపుకు ఆలోచన చేయట్లేదు. రెండోది ఈ బస్సులు సైతం కాలం చెల్లిన బస్సుల్ని డ్రైవర్లు నడపలేక కండక్టర్లు ఆ పరిస్థితులు అనేక అగమ్య గోచరం. ప్రైవేట్ బస్సులు ఆర్టీసీ బస్సులు సమానంగా ఉన్నప్పటికీ ప్రైవేట్ బస్సుల్లో కొంత సౌకర్యాలు బాగున్నప్పటికీ ఆర్టీసీ బస్సులు మాత్రం దాదాపు అంటే షెడ్డుకు పోయే పరిస్థితే కనబడతా ఉంది. ఏదో డొల్లిస్తూ ఉన్నారు, కాలాన్ని నెట్టుకొస్తూ ఉన్నారు. వాటిని కొన్ని బస్సులకు కూడా అది ఎక్స్ప్రెస్ లాగా అంటే ఆర్డినరీ బస్సుని ఎక్స్ప్రెస్ లాగా ఉపయోగిస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ కూడా ప్రజల్ని కొంత తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తాం. ఏది ఏమైనప్పటికీ ఈ ఉచిత బస్సు అయితేనేమి, ఓవరాల్గా ఆర్టీసీ పరిస్థితి చూస్తేనేమి, ఆస్తుల పరిస్థితి చూస్తే అంటే కార్మికులకు అనేక ఇబ్బందికరమైన పరిస్థితులు రాబోతా ఉన్నాయి. భవిష్యత్తులో ఆర్టీసీ పరిస్థితి ఎలా ఉంటుంది అనేది విశ్లేషకులంతా చెప్పాల్సిన పరిస్థితి ఉంది. ఆర్టీసీ పరిరక్షణ కోసం డ్రైవర్లు, కండక్టర్లు, ఆ సిబ్బంది అంతా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కొత్త బస్సులు రావాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ఉచిత రవాణా కాకుండా కొత్త బస్సులు ఇవ్వాలి, ఆర్టీసీ డిపోలను డెవలప్ చేయాలి, ఆర్టీసీ స్థలాలను పరిరక్షించాల్సిన ఇట్లాంటి కర్తవ్యాలు చాలా ఉన్నాయి. ఆ వైపుకు ప్రభుత్వము, ఆర్టీసీ యాజమాన్యం ప్రయత్నం చేస్తే తప్ప ఆర్టీసీ మనుగడ ముందుకు పోదని చెప్పి నా అభిప్రాయం వ్యక్తం చేస్తా ఉన్నా.